హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే, మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలో దహనమాయే. ఓటుకి పరిమితమైనది జన్మ, ప్రాణంకు విలువన్నది లేదమ్మా. మార్పుకి పునాదులే సవాలన్నీ వేస్తారో అడగవే. ఇది ఆదివాసీ వెనుకబడిన ప్రాంతాలకు సరిగ్గా సరిపోతాయి. ఇదే నిజం ముమ్మటికి. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వరంకుర గ్రామం, వనుగుపల్లి పంచాయతీ. ఇలాంటి గ్రామాలు చాలానే. ఎప్పటి నుంచో ఇలాంటి సమస్యలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం సరిపడి అయిపోయింది. రాజకీయ నాయకులు, అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా వాటిని ఒక పనికిరాని చెత్త కాగితంలాగా తీసి పడేస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులు ఎందుకు ఇలాంటి వాటిపై పోరాటం చేయరు? ప్రజల వాయిస్ వినిపించడానికే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. కానీ మీరు ఒకరి చెప్పుల చేతిలో బందీ అయిపోయారు. అక్కడ ప్రజలు అంతా అభ్యర్థిస్తున్నారు, మేము కూడా మనుషులమే, మాకు కూడా బ్రతకడానికి అవకాశాలు కల్పించండి అని. ఆదివాసీ ప్రాంతాలంతా ఇదే పరిస్థితి. ఎప్పటి నుంచో అధికారులకు, రాజకీయ నాయకులకు ఈ సమస్యలు తెలియవా? తెలిసిన పట్టనట్టు వీళ్ళేం చేస్తారులే అంటూ తేలికగా తీసుకుంటున్నారా? రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కూడా ఆదివాసులకు లేదా? ఎందుకు అంత చులకన? ప్రభుత్వాలు ఇలాంటి వాటిని గుర్తించి తక్షణమే వారికి న్యాయం చేయండి, వారిని కాపాడండి ప్లీజ్.